దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాల్నగర్ లో ఉన్నాము. ఈరోజు మనము భారతదేశంలో అత్యున్నతమైన లిఫ్ట్ తయారీ పరిశ్రమలో ఉన్నాము. లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారతదేశంలో అద్భుతమైన లిఫ్ట్లను ఉత్పత్తి చేసి అందరికీ అందజేస్తుంది. అందులో భాగంగా భారత్ ఎలివేటర్స్, క్యూబ్ ఎలివేటర్స్, ఈ రెండు కంపెనీలు చాలా అద్భుతమైన నాణ్యమైన భారీ లిఫ్ట్లను ప్రజలకు కమర్షియల్ కాంప్లెక్స్ కి అద్భుతమైన లిఫ్ట్స్ అందిస్తున్నారు. నిజంగా వీళ్ళ కంపెనీ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎలాంటి లిఫ్ట్స్ తయారు చేస్తున్నారు అనేది మనం భారత్ ఎలివేటర్స్ అండ్ క్యూబ్ ఎలివేటర్స్ సేల్స్ మేనేజర్ కాలేజ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కాలేష్. లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూబ్ భారత్ ఎలివేటర్స్ అనేది మా బ్రాండ్స్. క్యూబ్ ఎలివేటర్స్ తరఫున మేము హైడ్రాలిక్ అండ్ లగ్జరీ లిఫ్ట్ సప్లై చేస్తాము. భారత్ ఎలివేటర్స్ తరఫున ఏమో మనం కమర్షియల్ రెసిడెన్షియల్ లిఫ్ట్ సప్లై చేస్తాం. భారత్ ఎలివేటర్స్ లైక్ హాస్పిటల్స్ లో కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ లో కానీ, అపార్ట్మెంట్స్ లో కానీ, రెసిడెన్షియల్స్ లో కానీ మేము ట్రాక్షన్ లిఫ్ట్స్ ఏవైతే మన మోటార్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తామో వాటికి మనం భారత్ ఎలివేటర్స్ తరఫు నుంచి మనం సప్లై చేస్తాము. క్యూబ్ ఎలివేటర్స్ తరఫు నుంచి మనం లగ్జరీ లిఫ్ట్ సప్లై చేస్తాం. లైక్ హైడ్రాలిక్ లిఫ్ట్స్, మనకి ఏ మోటార్ రూమ్ లేకుండా, ఏ పిట్ అనేది అవసరం లేకుండా ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్ మేము సప్లై చేస్తాం. క్యూబ్ ఎలివేటర్స్ తరఫున మనం సప్లై చేస్తాం హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అనమాట. ఇది భారత్ ఎలివేటర్ తరఫున ఏమో కమర్షియల్ లిఫ్ట్ సప్లై చేస్తాం. భారత్ ఎలివేటర్స్ తరఫున మనం 4 lakhs నుంచి మనం 25-30 lakhs దాకా మనం సప్లై చేస్తాము. సో ఇన్స్టాలేషన్స్ ఎలా ఉంటాయంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, క్యాబిన్ డిజైన్ బట్టి, డోర్స్ బట్టి, ఆటో డోర్స్ బట్టి, సెమీ ఆటోమేటిక్ డోర్స్ బట్టి మనకి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. మేము చాలా ప్లేసెస్ లో, కమర్షియల్ ప్లేసెస్ లో చేసాము, డికాథ్లాన్ లాంటి ప్లేసెస్ లో చేసాము, పిఎంజీ జ్యువెలర్స్ లాంటి ప్లేసెస్ లో కూడా మేము ఇన్స్టాలేషన్స్ అయినాయి. మలేషియన్ టౌన్షిప్, ఇవన్నీ ప్లేసెస్ లో మేము ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. భారత్ ఎలివేటర్స్ తరపున ఏంటంటే మా దగ్గర మెయిన్ ఉన్న స్కోప్ ఏంటంటే కస్టమైజ్ లిఫ్ట్స్. మేమిచ్చే కస్టమర్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే మాకున్న ప్లేస్ ఇది, ఈ ప్లేస్ లోనే మేము ఒక డిజైనర్ క్యాబిన్స్ కానీ ఐరన్ స్ట్రక్చర్ తో, అంటే ఏ ప్రొవిజన్ లేకపోతే ఒక ఐరన్ స్ట్రక్చర్ తో మనము బేస్ ఫామ్ చేసుకొని దాని తర్వాత గ్లాస్ తో క్లాడింగ్ కానీ, ఏసీపీ షీట్ తో క్లాడింగ్ కానీ, వీటితో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ ఇంటీరియర్స్ అనేది మ్యాచ్ అయ్యేటట్టు దాని తగ్గట్టు మనము డెవలప్ చేస్తూ ఉంటాం. సో దీని తగ్గట్టు మనకి కస్టమర్స్ అనేది మా దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతుంది. సో భారత్ ఎలివేటర్స్ తరఫున మనం ట్రాక్షన్ లిఫ్ట్స్ చేస్తాము, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ చేస్తాము, హైరైజ్ బిల్డింగ్స్ చేస్తాము, మనము హోమ్ లిఫ్ట్స్ కూడా చేస్తాము కొన్ని. సో ఈ భారత్ ఎలివేటర్స్ తరపు నుంచి మనం రెగ్యులర్ గా లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. పాన్ ఇండియా మనం సప్లై చేస్తున్నాం. మేము సర్వీస్ అనేది మా దగ్గర ఎప్పుడు 24/7 ఉంటుంది. మేము ఎందుకంటే మా ఫ్యాక్టరీ, మా దగ్గర ఎనీ టైం ఏ ప్లేస్ కైనా కూడా ఒక 2 to 3 hours లో మన పర్సన్స్ చేర్చుకుంటారు. భారత్ ఎలివేటర్స్ లో కొత్త ఇన్స్టాలేషన్ కాకుండా ఆల్రెడీ ఉన్న లిఫ్ట్స్ కూడా రిమూవ్ చేసి, అంటే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఉన్న లిఫ్ట్ కూడా రిమూవ్ చేసి మేము కొత్త లిఫ్ట్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా మా దగ్గర కన్సల్ట్ అవుతారు. బిల్డర్స్ అనేటోళ్ళు కూడా మా దగ్గర రెగ్యులర్ గా కన్సల్ట్ అవుతారు. ఆర్కిటెక్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే కస్టమర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో దాని తగ్గట్టుగా మనం లిఫ్ట్స్ అనేది డిజైన్ చేస్తాము. అలానే ఏఎంసీ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కస్టమర్ బట్టి ప్యాకేజెస్ ఉంటాయి. దాంట్లో విత్ పార్ట్స్ తో సహా అయితే కనుక మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఏఎంసీ కూడా ఎవ్రీ 3 months కి మన పర్సన్స్ వెళ్ళి, ఒక సర్వీస్ టీమ్ అనేది వెళ్ళి వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ద్వారా మొత్తం ఒకసారి లిఫ్ట్ మొత్తం చెక్ చేసుకొని దాన్ని కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ముందే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మా దగ్గరకు వచ్చేది సగము కస్టమర్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలనేది వాళ్ళ తగ్గట్టు మేము కస్టమైజ్ లిఫ్ట్స్ మేము భారత్ ఎలివేటర్స్ తరఫున మేము ఇచ్చేది ఏంటంటే కస్టమైజ్, వాళ్ళకి తగ్గట్టు డోర్స్, వాళ్ళ దగ్గర ఉన్న విడ్త్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న షాఫ్ట్ కానీ. కొంతమంది ఏమంటారంటే షాఫ్ట్ మనం లిఫ్ట్ చేయలేము, మనము ఎంత చిన్న షాఫ్ట్ లో కూడా లిఫ్ట్ చేయగలుగుతాము. సో అవేనా కస్టమర్స్కి ఏంటంటే డోర్స్ కానీ వాళ్ళకి కస్టమైజ్డ్ ఎట్లా అంటే లైక్ బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ కానీ, స్మాల్ విజన్ గ్లాస్ డోర్స్ కానీ, హాఫ్ విజన్ గ్లాస్ డోర్స్ కానీ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్లస్ కాస్ట్ విషయంలోకి వస్తే కూడా మార్కెట్లో వాళ్ళు ఉన్న దానికన్నా కూడా మనం బెస్ట్ ప్రైస్లో ఇస్తాం వాళ్ళకి. ఇంకోటి మేము ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. ఏదైతే పవర్ పోయిన తర్వాత కూడా ఫ్లోర్ లెవెల్కి వచ్చి ఆగడము, పవర్ పోయిన తర్వాత చాలా మంది ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ లేకుండా ఏఆర్డి అని చెప్పేసి ఒక ఎక్విప్మెంట్ మేము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మా కస్టమర్స్ మా దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతుంది. భారత్ లో మనకి ట్రాక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ ఉంటాయి,
ఈ 2 లిఫ్ట్లు ఉంటాయి మన దగ్గర మోడల్స్. గూడ్స్ లిఫ్ట్స్ ఉంటాయి, మనం డంబైటర్ లిఫ్ట్ చేస్తాం, కిచెన్ లిఫ్ట్స్ చేస్తాం, సో మెనీ లిఫ్ట్స్ ఉంటాయి, కార్ లిఫ్ట్స్, ఇవన్నీ సప్లై చేస్తాం మనము. ఈ ఎంఆర్ఐ లిఫ్ట్ అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఎంఆర్ఐ లిఫ్ట్ కి వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే కనుక వాళ్ళకి మోటార్ రూమ్ అనేది అవసరం లేకుండా కింద పిట్టు కూడా తక్కువ ఉంటే ఈ ఎంఆర్ఐ లిఫ్ట్ కి చాలా మంది మొక్కు చూపుతున్నారు. ఇంకోటి ట్రాక్షన్ లిఫ్ట్ అనేది ఏంటంటే మన అపార్ట్మెంట్ లో రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు, మోటార్ రూమ్ తో ఉన్నది. సో ఇవన్నీ మనం కమర్షియల్ ప్లేసెస్ కి మాత్రం, అపార్ట్మెంట్స్ కి వీటికి మనం ట్రాక్షన్ లిఫ్ట్ సప్లై చేస్తాం. ఈ ఎంఆర్ఎల్ లో ఓన్లీ మన షాఫ్ట్ నుంచి ఒక 5 feet హైట్ లో మనకి ఒక ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తే దాంట్లో మనము మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి వాళ్ళకి వాస్తు విధంగా కానీ ఏదైనా కూడా హైట్ అనేది లేకుండా, బిల్డింగ్ హైట్ ఎక్కువ లేకుండా మనం దాంట్లోనే భారత్ లిఫ్ట్స్ తరపున మనము ఈ ఎంఆర్ఎల్ లిఫ్ట్ సప్లై చేస్తున్నాం. ఎంఆర్ఎల్ లిఫ్ట్ వల్ల గేర్లెస్ మోటార్స్ ఉంటాయి, దానివల్లకి మనకు పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది, చిన్న మోటార్స్ వస్తున్నాయి, ప్లస్ ఒక పవర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవచ్చు దానివల్ల. సో ఇవన్నీ మనకి గేర్లెస్ మోటార్స్ వల్ల మనకి ఒక మంచి జరుగుతుంది. ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటే మనం గేట్ మోటార్ లిఫ్ట్ సప్లై చేస్తాము. సో హై రేంజ్ లో అయితే కనుక మనం గేర్లెస్ మోటార్ సప్లై చేస్తాం. ఇట్లా డిఫరెంట్ కేటగిరీ బట్టి, మోడల్ బట్టి మనం సజెస్ట్ చేస్తాము. దానిలో డోర్స్, క్యాబిన్స్ కూడా కస్టమైజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మనం క్యూబ్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్ సప్లై చేస్తాం. ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది ఏంటంటే ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్ మనం సప్లై చేస్తాము. దీనికి మనకి ఏ పిట్ రిక్వైర్మెంట్ ఉండదు, ఏ మోటార్ రూమ్ అనేది అవసరం లేదు, ఏ హెడ్ రూమ్ అనేది అవసరం ఉండదు. ఈ పిట్ హెడ్ రూమ్ లేకుండా మనకి ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ హౌసెస్ లో కానీ ఈ రోజుల్లో విల్లాస్ లో, డూప్లెక్సెస్ లో ఇన్సైడ్ ఇంటర్నల్ నుంచి ఉన్న స్టేర్ కేస్ ఉన్న వాటిలో మనం ఈ క్యూబ్ ఎలివేటర్స్ తరపున మనం లిఫ్ట్స్ అనేది హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ లో ప్రత్యేకత ఏంటంటే ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంటి లోపల మనం ఎంఆర్ఎల్ కి అయితే మనం ట్రాక్షన్ లిఫ్ట్ అయితే ఇంటర్నల్ వాటికి మనం పెట్టలేము, హైడ్రాలిక్ అనేది యూజ్ చేయగలుగుతాం. రీజన్ ఏంటంటే ఎవరైనా అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కోపోవడం జరిగితే ఈ విల్లాస్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎవరైనా లేడీస్ ఒకళ్ళే ఉండి విల్లాలో డోర్ లాక్ చేసుకొని లిఫ్ట్ లో ఇరుక్కోపోవడం జరిగితే ఆ టైంలో మనము రెస్క్యూ చేయడానికి డోర్స్ అనేది బ్రేక్ చేయాల్సి వస్తుంది. మనకి ఆప్షన్ అనేది ఉండదు మనకి. అదే హైడ్రాలిక్ లిఫ్ట్లో అయితే ఈ హైడ్రాలిక్ కి మోటార్ అనేది ఇంటి బయట ప్రొవైడ్ చేస్తాము. ఇంటి పైన మోటార్ అనేది ఉండదు, హెడ్ రూమ్ అనేది ఉండదు, కింద పిట్ అనేది, దీని మోటార్ వచ్చేసి ఇంటి బయట ప్రొవైడ్ చేస్తాం. సో దీన్ని మాన్యువల్ గా ఎవరైనా చిన్న పిల్లలైనా ఎవరైనా కూడా మనకు చిన్న బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే ఫ్లోర్ లెవెల్కి వస్తుంది. దీనికి కూడా ఏఆర్డీ ఉంటుంది, పవర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా కిందకి వచ్చి ఆగుతుంది. ఇది హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ మేము చేస్తాం. దీంట్లో కూడా కస్టమైజ్ గ్లాస్ లిఫ్ట్స్ చేస్తాము. విల్లాస్ లో, బంగ్లాస్ లో వీటిలో అయితే కనుక కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే గ్లాస్ లో కూడా మేము డిజైన్ గ్లాస్ ఇస్తాము. క్యాబిన్స్ కూడా ఎట్లుంటాయంటే వాళ్ళకి రిక్వైర్మెంట్, వాళ్ళకు ఓన్ డిజైన్ లో ఏమైనా కావాలి అంటే వాళ్ళ ఇంటీరియర్స్ డిజైనర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వీళ్ళందరూ వచ్చి మాకు ఈ విధంగా కావాలి అంటే ఆ విధంగానే మనం డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అనమాట. ఇవి ఓన్లీ ఫర్ హోమ్ లిఫ్ట్స్ మనం చేస్తాం. హైడ్రాలిక్ అంటే హైడ్రాలిక్ అనేది మనం హోమ్కే కాదు, మనము బయట లైక్ కొన్ని కంపెనీస్ కి కూడా ప్రొవైడ్ చేసాము, జ్యువెలరీ షాప్స్ కి వాటికి కూడా ప్రొవైడ్ చేసాము. సో హైడ్రాలిక్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. హోమ్ లిఫ్ట్ అనేది ఏంటంటే ప్రత్యేకత.